హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నది కృషి ఆన్లైన్ జాబ్ స్టడీ యూట్యూబ్ ఛానల్ అండి. మనం ఈ వీడియోలో ఈరోజు వచ్చినటువంటి మనకి జాబ్కు సంబంధించి అప్డేట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ముందుగా మనం చూసుకున్నట్లయితే న్యాయస్థానాన్ని మోసం చేసిన ఏపీపీఎస్సీ అండి. అదేవిధంగా గ్రామ సచివాలయం సంబంధించి 3వ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించి ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఏకలవ్య స్కూల్స్లో గెస్ట్ టీచర్స్ భర్తీకి అనమాట నోటిఫికేషన్ కొన్ని జిల్లాల వారికి అయితే విడుదల చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రాపర్ అప్డేట్ని అయితే ఈ వీడియోలో మనం మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇంకా మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మరిన్ని మేము వీడియోస్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. తద్వారా మీరు మిస్ కాకుండా చూడగలరండి. అదేవిధంగా మేము ఎక్కడెక్కడో ఇన్ఫర్మేషన్ వెతికి మీకోసం తీసుకువచ్చి ఒక వీడియో రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి బదులుగాను మీ నుంచి మేము కోరుకున్నది ఒకటేనండి, ఒక లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే మాకు ఎంతో సపోర్టివ్గా మోటివేటివ్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడానికి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా మనం చూసుకున్నట్లయితే న్యాయస్థానాన్ని ఏపీపీఎస్సీ మోసగించింది, అభ్యర్థుల తరపున హైకోర్టులో వాదనలు అనేది ఒక న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దామండి. గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనం విషయంలో ఏపీపీఎస్సీ న్యాయస్థానంతో మోసపూరితంగా వ్యవహరించింది. అంతేకాకుండా అభ్యర్థుల జీవితాలతో ఆడుకుందని పిటిషనర్ల తరపున న్యాయవాది జంధ్యాల రవిశంకర్ అయితే హైకోర్టులో నివేదించారు. అయితే కోర్టుకి తప్పుడు వివరాలు చెప్పినందుకు బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందండి. మొదటిసారి జవాబు పత్రాలను చేతితో దిద్ది అంటే మాన్యువల్గా కరెక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ ఫలితాలను పక్కన పెట్టి నచ్చిన వారిని ఎంపిక చేసుకునేందుకు రెండోసారి కూడా దిద్దించారటండి పేపర్లు. ఈ విషయాన్ని రుజువు చేసే ఆధారాలను తేదీల వారీగా కోర్టుకి అయితే వివరించారు. అయితే బుధవారం జరిగిన విచారణలో ఆయన వాదనలు ముగియడంతో మరికొందరు పిటిషనర్ తరపున న్యాయవాదులు వాదనల కోసం విచారణ గురువారంకి వాయిదా పడిందండి. అంటే మనకి గ్రూప్ 1కి సంబంధించి అభ్యర్థులు ఎవరైతే రాశారో వారికైతే ఒక విధంగా అయితే పక్కాగా అన్యాయం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అలాంటి వారి కోసం అనమాట ఈ వారి తరపు నుంచి ఒక న్యాయవాది అయితే పోరాటం చేస్తున్నారండి హైకోర్టులో. అయితే అది ఎంతవరకు ఈ సక్సెస్ అవుద్దని మనం వెయిట్ చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఏకలవ్య స్కూల్స్లో అయితే గెస్ట్ టీచర్స్ ప్రాతిపదికన అయితే నియామకాలు జరుగుతున్నాయండి. దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే పార్వతీపురం అండి, ఇది పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించింది. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కురుపాము, గుమలక్ష్మీపురం, అనసభద్ర, కొటికిపెంట అండి. ఈ 2022-2023 విద్యా సంవత్సరానికి సంబంధించి గెస్ట్ టీచర్స్ ప్రాతిపదికన టీజీటీ, పీజీటీగా పనిచేసేందుకు డెమోకమ్ ఇంటర్వ్యూలను ఈ నెల 16, 17 తేదీన నిర్వహిస్తున్నారంటే ఈరోజు రేపండి నిర్వహిస్తున్నారు. అయితే ఈ నెల 16న టీజీటీకి సంబంధించి మ్యాథ్స్, సైన్సు, పీజీటీకి సంబంధించి మ్యాథ్స్, బయోసైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి అభ్యర్థులు మరియు 17వ తేదీన టీజీటీకి సంబంధించి తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సోషల్, పీఈటీకి సంబంధించి ఉంటాయండి. అదేవిధంగా ఇంగ్లీష్, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అభ్యర్థులు హాజరు కావాలని అనడం జరిగిందండి. ఇదండి మనకి ఈ ఏకలవ్య స్కూల్స్లో అంటే అన్ని జిల్లాల్లో ఈ నియామకాలు జరుగుతాయి. బట్ ఒక్కొక్క జిల్లాగా ముందు రిక్రూట్మెంట్ జరుగుతుందండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ వైద్య ఆరోగ్య శాఖలో పోస్టులకు తుది ఎంపిక నేడండి. ఆల్రెడీ దీనిపై అయితే నేను వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే అన్ని జిల్లాల వారికి అయితే ఈ డిఎంహెచ్ఓ ఎవరైతే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఉంటారో వారనమాట అంటే ఏదైనా జిల్లా ఆసుపత్రిలో కానీ జిల్లాలో ఉన్నటువంటి ఆసుపత్రిలో ఈవెన్ సిహెచ్, పిహెచ్సి అంటే ఆసుపత్రులు ఏవైనా ఖాళీలు ఉంటే సంబంధిత జిల్లా అధికారి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుందండి. ఒక నోటిఫికేషన్ ఇచ్చి దానికి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ విధంగా అన్ని జిల్లాల్లో జరిగింది. వాటికి సంబంధించి తుది ఎంపిక అయితే ఈరోజు అయితే చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఇదైతే నిరుద్యోగులకు సంబంధించి ఒక విషయం అయితే నీకు తీసుకురావడం జరిగింది. ఎవరైతే విజయనగరం జిల్లాకు సంబంధించి ఉంటారో, పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి ఉంటారో వారైతే మనకి ఈ నెల 18 అంటే ఎల్లుండండి సీతం కాలేజీల్లో జాబ్ మేళ అయితే నిర్వహిస్తున్నారు. హెచ్సిఎల్ సౌజన్యంతో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ అంటే ఏపీపీఎస్సీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందండి. దాని ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన
గాజుల ర్యాగ్ దగ్గర ఉన్నటువంటి సీతం ఇంజనీరింగ్ కళాశాలలో జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు ఆర్ఐఓ సత్యనారాయణ గారు తెలిపారండి. ఇంటర్ ఉత్తీర్ణులై అంటే ఇంటర్ పాస్ అయ్యి ఎంపీసీలో 60% మార్కులు వచ్చిన వారు ఈ జాబులకి అయితే అర్హులనే వారు చెప్పడం జరిగింది. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద నా ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగిందండి. ఒకసారి ఆ ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ అయ్యి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి గ్రామ సచివాలయం సంబంధించి రీసెంట్గా అయితే ఈ బదిలీ ప్రక్రియ అయితే ఇంకా అవ్వాల్సి ఉంటుందండి. ఈ బదిలీ ప్రక్రియ ఎందుకంటే చాలామంది అభ్యర్థులు చాలామంది ఉద్యోగులు ఏం చేశారంటే ఒక మండలం నుంచి ఇంకో మండలం పనిచేయడం, వాళ్ళ ఆవిడకి కూడా ఈ సచివాలయం జాబ్ రావడం, తను వేరే చోట భార్య భర్తలు ఇద్దరు ఒక చోట కాకుండా వేరు వేరే మండలాల్లో వేరు వేరే జిల్లాల్లో పనిచేయడం జరుగుతుంది. అందువల్ల అనమాట చాలామంది ఈ బదిలీకి సంబంధించి రిక్వెస్ట్కి అయితే గవర్నమెంట్కి అయితే పెట్టుకోవడం జరిగిందండి. దానికి సంబంధించి ప్రక్రియ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు జిల్లాల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే విషయంపై అయితే మనం జిల్లా యంత్రాంగం అంటే ఒక నివేదిక రూపొందించి గవర్నమెంట్కి పంపిస్తుంది. మనకి మ్యాక్సిమం అంటే మనకి ఈ నెక్స్ట్ జనవరిలో మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి అంటే అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుందండి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఈ పోస్టులు కూడా పెట్టి APPS ద్వారా అయితే భర్తీ చేస్తారు. అయితే ఇవన్నీ ఇంతవరకు ఉన్నటువంటి మనకి తాజా జాబ్ అప్డేట్స్ అండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు లైక్ చేసి సపోర్ట్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ మరింత ఇన్ఫర్మేషన్ మీకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.